ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు జాబ్ కోసం వచ్చారా? అవునండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఎంబీఏ. నేను ఎంసీఏ మేడం. పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వీళ్ళంతా వచ్చారంటే నాకే జాబ్ వచ్చే ఛాన్సే లేదు. కానీ మీరు ఫీజు కట్టలేదంట. అది కడితే తప్ప లోపలికి అలౌ చేయొద్దన్నారు. ఎలాగైనా సరే నేను ఈ జాబ్ని సంపాదించాలి. మిసెస్ తులసి. ఎక్స్క్యూజ్ మీ సార్. yes, come in. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు తులసి. సార్. మిస్ తులసి, ప్లీజ్ సిట్ డౌన్. మిస్ తులసి, నిన్ను స్ట్రైట్గా 4 క్వశ్చన్లు అడుగుతాను. మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అలాగే సార్, అడగండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్ సార్. ఓకే తులసి, మీకు ఈ జాబ్ ఎందుకు నీడ్ ఉంది? మీరు ఈ కంపెనీలోనే వర్క్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. నిజమా సార్? అంత డౌట్ ఎందుకమ్మా? అంటే ఎంబీఏ ఎంకామ్ చదువుకున్న వాళ్ళు నాలాగే ఇంటర్వ్యూకి వచ్చారు. నేనేమంత క్వాలిఫికేషన్ లేకుండా. వాళ్ళు క్వాలిఫికేషన్కి మాత్రమే పెద్దోళ్ళు, వాళ్ళంతా ఫ్రెషర్స్ అమ్మా. నీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకే అపాయింట్ చేసుకుంటున్నాను. మిస్ తులసి అని వస్తారు, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసేవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఖుషి, 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 రా రా రా. ఏంటమ్మా, ఏమైంది? చెప్పుకో చూద్దాం. ఏమోనమ్మా, నేను చెప్పలేకపోతున్నాను. కానీ నువ్వు ఇంత హ్యాపీగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. నాకు నాకు జాబ్ వచ్చింది. నిజంగానా అమ్మా? ఇక నుంచి నేను ఆఫీస్కి, నువ్వు స్కూల్కి. నీ చదువుకి ఇంకా ఏ ఆటంకం ఉండదు. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ ఖుషి. రెడ్ హ్యాండెడ్ గా దొరికి బుకాయిస్తారేట్రా? అర్ధరాత్రి కాలేజీకి ఎందుకు వెళ్ళారు? గాడిదలు కాయటానికా?
అది సార్ ఏయ్, పేపర్ లీక్ చేశారని తెలుసు. మర్యాదగా ఒప్పుకుంటే మీకే మంచిది. చెప్తారా చెప్పరా? లేదు సార్, మేము తీలేదు సార్. అమ్మా కానిస్టేబుల్, మీరు కానివ్వండి. అరే, మీ నాన్న గురించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పవచ్చు కదరా. బ్రేకింగ్ న్యూస్. సంస్కృతం కాలేజ్ కేసులో అరెస్ట్ అయిన విశ్వ అతని స్నేహితుడు. జై సార్, జై సార్, ఏమైంది జాను? జై సార్, విశ్వాని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. వాట్? సార్, విశ్వ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్? వాడు అలాంటి వాడు కాదు సార్. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు జాను. మనం తెలుసు అనుకుంటాం అంతే. అది కాదు సార్. రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ దొంగతనం చేస్తూ కాలేజ్లోనే పోలీసులకు రెడ్-హ్యాండెడ్గా చిక్కారు. సార్, ఇందులో ఖచ్చితంగా ఏదో తిరకాసుంది. చిన్నప్పటి నుంచి టాపర్ సార్ వాడు. ఏమో జాను, ఇలా క్వశ్చన్ పేపర్స్ కొట్టేస్తేనే వాడు టాపర్ అవుతున్నాడేమో. ఎవరికి తెలుసు జాను? లేదు, వాడు అలాంటి పిచ్చి పని అస్సలు చెయ్యడు సార్. దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉందనిపిస్తుంది. ఇది కుట్ర కాదు జాను, ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ నాదే. ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను రా. నిజం చెప్పేద్దాంరా. నిజం చెప్తే జాను గురించి కూడా బయటపడే ప్రమాదం ఉంది. రే వద్దురా, జరిగిందేటి పరిస్థితిలోనూ మనం బయట పెట్టొద్దు.